కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అక్కడి ప్రజలకు శాపంగా మారింది. 4 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం కంప్లీట్ కాలేదు. దీంతో ఆ రూట్లో వెళ్లాలంటే వణికిపోవాల్సిందే. వాహనదారులు, ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. మట్టి రోడ్డుపై జర్నీ చేయడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు కష్టపడాల్సి వస్తుందోనని వాపోతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం భద్రాచలం రహదారి పనులు ఆలస్యంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు ప్రజలు. వామ్మో, ఇక్కడ చూడండి, దీన్ని కూడా రోడ్ అంటారా? ఇసుక ర్యాంపు మాదిరే ఉంది. అందుకే బస్సులు ముందుకు కదలేకపోతున్నాయి. ఇక గర్భిణీలు, మహిళలు, చిన్నారుల పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది కదూ. ఇలా కొన్ని రోజులుగా నరకం అనుభవిస్తున్నారు. మట్టి రోడ్డు కూడా ఎత్తుపల్లాలు ఉండడంతో ప్రయాణికులను కిందకు దించివేసి కొంత దూరం నడిపిస్తున్నారు. బస్సులో ప్యాసింజర్స్ ఉంటే ముందుకు వెళ్లలేని సిచ్యువేషన్. ఆటోలో వెళ్లాలన్నా వారికి నరకమే కనిపిస్తుంది. ఉయ్యాలా జంపాలా మాదిరిగా అటూ ఇటూ ఊగిపోవాల్సిందే. ఇలాంటి భయంకరమైన జర్నీ చేస్తూ భయాందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు. నిత్యం వాహనాలు పాడైపోతున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడలేదని చెబుతున్నారు ఏజెన్సీ వాసులు. ములుగు జిల్లా వెంకటాపురం భద్రాచలం రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి 4 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఆ రోడ్డులో జర్నీ చేయాలంటేనే కష్టంగా ఉందని వాపోతున్నారు ప్రయాణికులు. 2 నెలల క్రితం యాకన్నగూడెం రాళ్లవాగు బ్రిడ్జి కుంగిపోయింది. ఇక అంతే, వారి కష్టాలు మరింత అధ్వానంగా మారాయి. కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు ఎత్తుగా ఉంది. అలాంటి రోడ్డు ఎక్కలేక ప్రయాణికులను కిందికి దించేసి కాలినడకన కొంత దూరం నడవాల్సి వస్తుంది. బస్సు మొత్తం ఖాళీ అయిన తర్వాతనే ముందుకు కదులుతుంది. ఎత్తుగా ఉన్న రోడ్డు ఎక్కిన తర్వాత ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా సరే కిలోమీటర్లు నడిచిన తర్వాతనే బస్సు ఎక్కాల్సి ఉంటుంది. వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు అత్యవసర పనుల కోసం భద్రాచలం ఆసుపత్రికి, వ్యవసాయం పనుల కోసం వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నామంటున్నారు ఏజెన్సీ ప్రజలు. ఈ బ్రిడ్జి కుంగిపోయి 2-3 నెలలు అవుతుంది, కానీ ఏ అధికారి కానీ ఎవరు కానీ వచ్చి చూడటం కానీ చేయటమే తప్ప ఏమి పట్టించుకుంటే నాదులు లేడు. పక్కెంబటి అలా ఇసుక ర్యాంపులు అట్లా ఏదో తాత్కాలిక రోడ్డు వేశారు, కానీ బస్సులు నడవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు ఏంటి, అక్కడ బస్సు, గవర్నమెంట్ బస్సు అక్కడ దించుతాండ్రు, జనాలు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కిస్తాండ్రు. రోజుకో వెహికల్స్ ఇక్కడ ఇరిగిపోతుంది బోరు ఎక్కలేక. అది కూడా కరెక్ట్గా లేదు. ఈ ప్రభుత్వాలు మరి ఏం చేస్తాయో, ఏజెన్సీ ప్రాంతాల నుండి అన్ని వనరులు దోచుకుంటారు, కానీ ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి మాత్రం చేయట్లేదు. ఇట్లా ఎంతకాలం మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు ఈ ఏరియాలో. అసలు ఎవరైనా అటు మణుగూరు నుండి తిరిగిపోతారు, కానీ ఈ రోడ్డుకైతే వచ్చే నాదులు లేరు. ఈ ప్రజలు ఇంకెంతకాలం ఇట్లా ఇబ్బంది పడాలి? ఏం చేయాలి? మేము ఇంకేం చేస్తే వీళ్ళు మా దగ్గరకు వస్తారు? వైద్యపరంగా మేము వెళ్ళాలంటే భద్రాచలం వెళ్ళాలి దేనికైనా. అయితే ఇప్పుడు మణుగూరు నుండి వెళ్ళాలంటే 4-5 గంటలు పడుతుంది. ఇట్లయితే 2 గంటలలో భద్రాచలం వెళ్ళేది. ఆ రకంగా కూడా ఇబ్బంది పడుతుంది మాకు. ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా భద్రాచలం వెళ్ళాలి. వ్యవసాయ పరంగా వెళ్ళాలంటే చెర్ల దగ్గర కాబట్టి చెర్ల మందులు కానీ మందు కట్టలు కానీ, కనీసం మందు కట్టలు తీసుకొని ఆటోలో తీసుకొస్తానికి కూడా మాకు ఇక్కడ బాగా ఇబ్బంది అది. ఇక్కడ మోసుకొని అవతలేసుకోవాల్సి వస్తుంది. అధికారులు వస్తున్నారు, పోతున్నారు. ఇసుక ర్యాంపు మాదిరిగా తాత్కాలిక రోడ్డు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. అటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో కూడా వెహికల్ వెళ్లాలన్నా కష్టంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రవాణా కష్టాలు లేకుండా చూడాలని కోరుతున్నారు. ప్యారిస్లో జరిగిన ఏఐ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.